వంశీ గారికి సీట్ ఇచ్చినందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా సీటు రాదు అని చెప్పేసిన వాళ్ళందరూ నోళ్లు మూయించే దానికోసం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం సీటు, మన వంశీ గారికి సీట్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం పేద వర్గాలకి సీట్లు ఇవ్వడం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి 2 సార్లు సేవ అందించి 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి మా డైనమిక్ లీడర్ వల్లభనేని వంశీ గారిని ఈ నియోజకవర్గంలో గొప్ప మెజారిటీతో గెలిపించి రాబోయే జగన్ గారి మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గంలో మనం చూడడానికి వీలుగా మనందరం కూడా కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో
చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్ గారికి మా తరపున అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై జగన్. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుల పేర్లు కానీ ప్రకటించిన విధం ఈరోజు చూసేటట్లయితే why not 175 అనే విధంగా మా యొక్క లిస్ట్ ఉందనేది యథార్థానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50% సీట్లు ఇచ్చినందుకు ఒక్కసారి జై జగన్, జై జగన్. గన్నవరం నియోజకవర్గంలో మొత్తందారులందరూ కలిసి పేద వర్గాల పక్షపాత అయినటువంటి వల్లభనేని వంశీకి సీటు లేదు, సీటు రాదు అని చేసిన దుష్ప్రచారం చేసినటువంటి పెత్తందారులను నోరు మోయించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ నిర్ధారించడం జై వంశీ, జై వంశీ. పాలిటిక్స్ ఎమ్మెల్యే కాబోతున్నటువంటి వంశీ గారికి ఈ సందర్భంగా అందరూ కూడా జయజయలు పలకమని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మా యొక్క ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం.